అసలు ఈ కుటుంబ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేవి వస్తున్నాయో లేదా, ఈ కుటుంబ ప్రభుత్వం అసలు ఎలా ఉందన్న? ఈ కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ సూపర్ 6లో ఒక్క సూపర్ 6 పథకం కూడా ఎవరికీ అందలేదు. గత ప్రభుత్వంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాపీ కొడుతున్నారు. మేము చేసిన ఈ పథకాలు ఈ ప్రభుత్వంలో అవి కూడా ఏవి కానీ ప్రజల్లోకి తీసుకురాకుండా మా ప్రభుత్వం మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి చేస్తున్న వాటి మీద చాలా వరకు ఆయన అడ్డుకట్ట వేస్తూ వస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు తిరుపతిలో ప్రస్తుతం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దవాళ్ళ సామెత ఒకటి ఉంది, చెప్పాలో చెప్పకూడదో కానీ చెప్పండి. అది ఒక బిడ్డకి తండ్రి ఎవరు అనే లెక్కతో ఈ తిరుపతిలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ తిరుపతిలో తయారవుతూ ఉంది. ఒక అతనేమో టీటీడీలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడతాడు, ఇంకొక అతనేమో అసలు తిరుపతికి ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదనే ఒక అనుమానంతో ఉంది. రెండోది ఒక టీడీపీలో అయితే అందరూ నాయకులే. తిరుపతికి ప్రస్తుతానికి 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు ప్రజలు ఎవరికి చెప్పుకోవాలనేది వాళ్ళు సందిగ్ధంలో పడి ఉన్నారు. ఆ రోజుల్లో మా యువ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడైన అభినయ్ రెడ్డి గారు చెప్పారు, తిరుపతిలో ఒక వీధి పక్కన ఇంకో వీధి ఉంది అనే దానికి ఒక అభినయ్ రెడ్డి గారికి తప్ప వేరే వాళ్ళు వస్తే లోకల్ నాన్ లోకల్ అనేసి కూడా మేము నినాదం చేయడం జరిగింది. ఆ నినాదాన్ని కూడా పక్కన పెట్టి 62,000 మెజార్టీ అంటూ ఈ తిరుపతి ప్రజలు మోసపోయి ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. అదే అభినయ్ రెడ్డి గారిని కానీ గెలిపించుకొని కానీ తిరుపతిలో గెలిపించుకొని ఉంటే ఈరోజు ఎంత అభివృద్ధి అనేది తెలుసుంటుంది. ఎంతసేపు ఈ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటిస్తున్నాడు, దాన్ని ఎట్లా అడ్డుకోవాలనే ఒక ధోరణి తప్ప ఆయన అభివృద్ధి గురించి మాత్రం ఆలోచించేయటం లేదు. ప్రజెంటు ఈ నిన్నటి రోజు ఒక స్కూల్లో గురించి ఆయన జూమ్ మీటింగ్ పెట్టాడు. ఆ జూమ్ మీటింగ్లో అయితే బిడ్డలకి మధ్యాహ్న భోజన పథకం కూడా ఈయన కుమారుడే తీసుకొచ్చాడంట. ఆ ఆలోచన ఆయనకు వచ్చిందని చెప్పేసి మా లోకేష్ గారికి వచ్చింది, మీ మినిస్టర్ గారు లోకేష్ గారికి వచ్చింది అన్నాడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావడం, జగన్మోహన్ రెడ్డి గారు మధ్యాహ్న భోజన పథకంలో మెనూ పెట్టి ప్రతిరోజు అన్నంతో పాటు గుడ్డు, చిక్కి, సాంబారు, ఒక పచ్చడి, రసము, ఇన్ని మెనూలు పెట్టి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసి మధ్యాహ్న భోజనం పథకం వదిలితే ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు కుమారుడు మన మినిస్టర్ గారు లోకేష్ గారు ఆలోచన విధానం మధ్యాహ్న భోజన పథకం అన్నారు. ఈ మీరు మచ్చుకు ఒకటి ఉదాహరణ ఎత్తుకుంటే కాళహస్తి పక్కన ఒక గురుకుల పాఠశాలలో భోజనం సరిగా లేకుండా ఆ ఆహారము విష పదార్థంగా మారిపోయేసి 10-12 మంది ఇదే కాళహస్తి ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇది ఇలా జరుగుతూ ఉంది. మధ్యాహ్న భోజన పథకం గురించి కూడా ఈయన ఇట్లా మార్చి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలారా ఇప్పుడైనా తెలుసుకునేసి 2027కి అయితే ఖచ్చితంగా ఎలక్షన్లు జరిగేది తథ్యం. 2027లో ఇంతకుముందు మా జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు. రాబోయేది 2027లో జమిలీ ఎలక్షన్లు తథ్యం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వడం తథ్యం. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవడం తథ్యం. పవన్ కళ్యాణ్ అయితే జగన్మోహన్ రెడ్డిని నేను సీఎం కానివ్వను, ఈ జన్మలో ఆయన సీఎం అవ్వలేడు అనేసి కూడా అంటున్నారు. మరి దానిపైన మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 6 నెలలు ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండొచ్చు. ఈ తర్వాత ఆయన పార్టీ ఉంటుందా, జనసేన పార్టీ ఉంటుందా, లేదు వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు అయితే కాంగ్రెస్ ప్రజారాజ్యం పార్టీ పెట్టి నేను ఒక చిరంజీవి అభిమానిని ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు నేను కూడా చేశాను ప్రచారం చిరంజీవి గారికి. ఆ రోజు ఎమ్మెల్యేగా చదలవాడ కృష్ణమూర్తి గారు
ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మా నెహ్రూ నగర్లో ఊకా విజయ్ కుమార్ గారు తీసుకొచ్చి నన్ను పరిచయం చేపించి సీను చిరంజీవి అభిమాని అని చెప్పి అభిమానపరంగా ఆయనకు పరిచయం చేయించాడు. ఆ రోజుల్లో ఆయన గెలిచి ఆయన కాంగ్రెస్కి అమ్ముడు పోయినాడు. ఈరోజు ఈ జనసేన పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ బీజేపీకి అమ్ముడు పోతాడు. ఆల్రెడీ టీడీపీకి అమ్ముడు పోయినాడు, నెక్స్ట్ బీజేపీకి అమ్ముడు పోతాడు. పార్టీ అనేది ఉండదు. ఈ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఆయన నమ్ముకున్న కార్యకర్తలంతా వాళ్ళు మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాల్సిందే. ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేని మధ్యాహ్నమే మేము టీవీలో చూడడం జరిగింది. ఆయన కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక్కొక్కరు జనసేన పార్టీ ఖాళీ అవుతా వస్తుంది. తర్వాత వచ్చేది ఉండేది 3 పార్టీలే. 1 వైఎస్ఆర్సీపీ, 2 టీడీపీ, 3ది బీజేపీ. ఇవి తప్ప వేరే పార్టీ అంటూ రాదు. మిత్రపక్షాలుగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ సిపిఎంలు ఉండొచ్చు, కానీ జనసేన పార్టీ అంటూ కనుమరుగయ్యేది గ్యారంటీ. ఇది కుటుంబ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అనేవి పేద ప్రజలకు అందట్లేదు అనేసి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నవరత్నాల పేరుతో ఈ సంక్షేమ పథకాలు అనేటివి పేద ప్రజలందరికీ అందేటివి. అయితే ఇప్పుడు అలాంటి నాయకుడిని మేము కోల్పోయాము కనుక ఈసారి వచ్చే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా ఈసారి వైఎస్ జగన్మోహన్ మేము సీఎం చేసుకునేంత వరకు ఆయన వెంటే ఉంటాం. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. వారిని ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇక వారి మనుగడ అనేది ఉండదు అనేసి అని కూడా అంటున్నారు.